హరే కృష్ణ. మీ అందరికీ కూడా అక్షయ తృతీయ యొక్క శుభాకాంక్షలు. అక్షయ తృతీయ గురించి అద్భుతమైనటువంటి సత్యాలను ఈరోజు మనము చర్చిద్దాము. అక్షయ తృతీయ చైత్ర మాసంలోని శుక్లపక్షము తృతీయ రోజు వస్తుంది. అది మనకు ఈ సృష్టిలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను భగవంతుడు మనకు అందించడం జరిగింది. మొట్టమొదటగా ఈ సృష్టి ఆరంభమే సృష్టిని భగవంతుడు కృష్ణ భగవానుడు ప్రైమరీ సృష్టి ఆయన చేస్తారు. సెకండరీ సృష్టి అంటే ఆయన బ్రహ్మదేవుడికి సృష్టిని చేయమని బాధ్యత చెప్పడం జరిగింది. ఆ సృష్టి బ్రహ్మదేవుడు ఈ అక్షయ తృతీయ రోజు సృష్టిని ఆరంభించడం జరిగింది. మనందరికీ తెలుసు రెండవ సత్యం ఏంటంటే ఈ సృష్టి 4 యుగాల్లో ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది. ప్రతి యుగంలో అక్షయ తృతీయ రోజే ఆరంభం అవుతున్నాడు. సత్యయుగం అక్షయ తృతీయ రోజు, త్రేతాయుగం అక్షయ తృతీయ రోజు ప్రారంభం జరుగుతుంది. ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ కూడా అక్షయ తృతీయ రోజు ప్రారంభం జరుగుతుంది. అంటే సృష్టి అక్షయ తృతీయ రోజు జరిగిందంటే సృష్టిలో వచ్చేటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా అక్షయ తృతీయ రోజే జరగడం అందరూ మనం ఇప్పుడు తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యంగా మూడవది పరశురాముడు. ఆయన జమదగ్ని రేణుక అమ్మవార్ల యొక్క గొప్ప సంతానము. ఆయన భగవంతుడి యొక్క శక్తావేశ అవతారంగా భావిస్తారు. అటువంటి భగవంతుడు కూడా అక్షయ తృతీయ రోజు అవతరించడం జరిగింది. ప్లస్ భగవంతుడు ఈ సృష్టి ఇంతమందిని ఇన్ని జీవరాశులు 84 లక్షల జీవరాశులు సృష్టించారు. మరి వాళ్ళందరికీ కూడా భోజనం అంటే అన్నం ఏర్పాటు చేయడానికి కొరకు అన్నపూర్ణాదేవి కూడా ఈ అక్షయ తృతీయ రోజే అవతరించడం జరిగింది. తర్వాత సృష్టించారు భగవంతుడు. మరి ఈ జీవులందరికీ భగవద్ దర్శనం కలగడానికి కొరకు 4 ధామాలు ఉన్నాయి. ఆ 4 ధామాలు మనకు చార్ధామ్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 పుణ్య తీర్థాలు కూడా ఈరోజు అక్షయ తృతీయ రోజు వాటన్నిటి కూడా దర్శనం ఓపెన్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మనము ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే ధర్మరాజు చాలా ధర్మాత్ముడు. ఆయన దగ్గరికి రోజు ఎంతోమంది సాధు సంతులను సేవిస్తూ ఉంటాడు. ఆయన ఇలా సాధు సంతుల్ని సేవించడానికి కొరకు అక్షయమైనటువంటి ఏదైనా పాత్ర ఉంటే బాగుంటుందని చెప్పేసి సూర్య భగవానుడితో ప్రార్థన చేస్తారు. భక్తుల్ని సేవించడానికి ప్రభు నాకు ఇంకా శక్తిని ఇవ్వండి అని. అప్పుడు సూర్య భగవానుడు ధర్మరాజు యొక్క తపస్సుకు మెచ్చి ఆయనకు అక్షయ పాత్రను ఇవ్వడం జరుగుతుంది. ఆ అక్షయ పాత్ర కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. కండిషన్ బేసిస్ ఏంటది, ఎంతమందికైనా సర్వీస్ చేయండి. ఫైనల్గా ద్రౌపది ఒకవేళ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా ఆ రోజుకు దాంట్లో అక్షయ పాత్రలో ప్రసాదం రాదు అన్నట్టు. దాని తర్వాత మనం చూసినట్టయితే ఈ భౌతిక ప్రపంచంలో మనందరం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. మరి ఆ పాపాలను మనం పారద్రోలుకోవాలంటే భగీరథుడు వారి యొక్క పూర్వీకులందరూ కొన్ని వేల మంది పూర్వీకుల్ని పవిత్రం చేయడానికి కొరకు ఆయన తపస్సు చేసి గంగని భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర ఉండేటువంటి ఆ గంగామాతని ఈరోజు అక్షయ తృతీయ రోజు భూమి మీదకి తీసుకురావడానికి జరిగింది. భూమి మీదకి రావడానికి ముందు డైరెక్ట్గా రాకుండా గంగామాత యొక్క వేగాన్ని భూమాత భరించలేదని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ భూమాతని భరించడానికి కొరకు శివుడు ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ గంగామాతని శివుడు తన తల మీద ధరించి మళ్ళీ అప్పుడు భగీరథుడు అంటాడు, ప్రభు మరి మీ తల మీద ధరిస్తే మరి ఎలా, మా పూర్వీకుల యొక్క ఉద్ధరణ జరగాలంటే ఎలా అంటే అప్పుడు శివుడు దాంట్లోంచి ఒక చిన్న ఆ వెంట్రుక ఆ పాయలాగా వదలడం జరుగుతుంది. ఆ విధంగా గంగామాత ఈరోజు భూమి మీద అవతరించడం జరిగింది. తర్వాత భూమి మీద సృష్టి అవతరించారు, పాపాలు కూడా తొలగిపోతున్నాయి. మళ్ళీ భూమి మీద జీవించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్స్ అవసరం. కుబేరుడికి ఫైనాన్స్ అంటే మన ఇంట్లో ఫైనాన్స్ కావాలా, మన సమాజంలో ఫైనాన్స్ కావాలా. మరి దేవతలందరికీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి కుబేరుడు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖను పొందినటువంటి రోజు కుబేరుడు కూడా ఆ విధమైనటువంటి పోస్టు భగవంతుడు దేవతలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం అనుకోవచ్చు మరి భగవంతుడి లీలలో కూడా ఇది అక్షయ తృతీయ చాలా గొప్ప పాత్రని పోషించినటువంటి రోజు. ఏంటంటే అది కృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో లీల చేస్తున్నప్పుడు నందబాబా అంటే ఈ పుణ్యతిథులల్లో మనకు ఆచార్యుడు భగవంతుడు కూడా చెప్తాడు తీర్థస్థానాలకు వెళ్ళాలి అని చెప్పి, తీర్థవాసం చేయాలని చెప్పేసి. నందబాబు ఏమనుకుంటాడంటే
అక్షయ తృతీయ రోజు ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ ప్రయాగ్రాజ్లో ఆయన స్నానం చేసి రావాలనుకుంటాడు. సో దానికంటే ముందు రోజు యశోదమాత ఎంతో తయారీ చేస్తూ ఉంటే కృష్ణుడు వెళ్ళి, మాత ఏమేమి ఇది ఇంత చాలా బిజీగా ఉన్నావు, ఏం తయారు చేస్తున్నావు అంటే, మీ నాన్నగారు ఈరోజు ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాన్నని అడుగు అంటే, అప్పుడు నందబాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కృష్ణుడు. ఏంటి బాబా అంటే, ఇట్లా నేను ఈరోజు ప్రయాగ్రాజ్ వెళ్తున్నాను అంటే కృష్ణుడు అంటాడు, ఈరోజు కాదు బాబా, రేపు వెళ్ళండి అని చెప్తాడు. సరే కృష్ణుడు చెప్పాడని చెప్పేసి కృష్ణుడు నెక్స్ట్ డే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ నాన్నని నందబాబాని అడగడం, నందబాబా కూడా సరే కృష్ణుడు కోరుతున్నాడు కదా అని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్ళడానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ డే పొద్దున అంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి చూస్తే కృష్ణుడి యొక్క ఇంటి నందబాబా ఇంటి పక్కనే నంద సరోవర్ ఉంటుంది అన్నట్టు, దాన్నే పావన్ సరోవర్ అని కూడా అంటారు. అక్కడ చూస్తే ఒక రాజులాగా వేషాధరణ ఉంది. ఆయన అంటే అప్పట్లో నందబాబుకు ఒక సరోవర్ అంటే ఒక కుండ ఉండేది, యశోదమాతకు ఒక కుండ ఉండేది, కృష్ణ కుండ ఉండేది. అలా ఆయన కుండలో ఆయన స్పెషల్గా నందబాబుకు పర్టికులర్గా ఆయన వెళ్ళి మాత్రమే స్నానం చేస్తూ ఉంటాడు. చూస్తే ఒక రాజులాగా వేషాధరణ ఉంది, ఆయన స్నానం చేస్తుండు, బయటకు వచ్చి ఆ భూమి మీద పొర్లుకి మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తున్నాడు. అరే ఇదేంటి, ఎవరైనా చూస్తే చక్రవర్తి రాజులాగా ఆభరణాలు ధరించి ఉన్నాడని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, బాబా మీరు ఎవరు అని చెప్పేసి. అప్పుడు ఆయన అంటాడు, నేను ప్రయాగరాజ్ని. మరి ప్రయాగరాజ్ మీరు ఇక్కడ ఏంటంటే, సంవత్సరం మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ జనాలందరూ వచ్చి నా దగ్గర వాళ్ళ పాపాలను వదిలేసి వెళ్తారు. కాబట్టి ఈ ఒక్కరోజు నేను ఆ పాపాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఈ సరోవరంలో స్నానం చేసి నేను పాపరహితునిగా అయి వెళ్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ అటు సైడ్ చూస్తుంటే ఎంతోమంది చాలా ఒక దేవతామూర్తులు లాంటి వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. అటు సైడ్ వెళ్ళి చూస్తాడు, అమ్మ తల్లి మీరెవరంటే వాళ్ళు, నేను యమున, నేను గంగా, నేను సరస్వతి, నేను నర్మదా అని చెప్పడం జరుగుతుంది. అరే ఏంది మీరు ఇక్కడ అంటే, సంవత్సరం మొత్తం ప్రపంచంలో ఉన్న జీవులందరూ మా దగ్గర వచ్చి వాళ్ళ పాపాలను వదిలేస్తారు. ఈ ఒక్కరోజు ఇది అక్షయ తృతీయ అంటే మేము ఈ ఒక్కరోజు బృందావనంలో వ్రజమండలిలో వచ్చి మా పాపాలన్నింటినీ కూడా తొలగించుకొని క్షయం తొలగించుకొని మేము అక్షయంగా వెళ్ళడానికి వస్తామంటే, అప్పుడు నందబాబాకు అర్థమైందంటే, ఓహో సర్వం ఇక్కడే ఉంది వ్రజమండలిలో, నేను అక్కడ వెళ్ళి ఏం చేస్తానని ఇంటికి వచ్చేసి నందబాబా కూడా అక్కడ స్నానం చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి, బాబా వెళ్తున్నారంటే లేదు నేను వెళ్ళట్లేదు ఇంకా అంటారు. ఎందుకు అంటే నాకు అర్థమైంది, వ్రజమండలిని మించినటువంటి బృందావనం మించినటువంటిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ చాలా అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం మన సింహాచలంలో స్వయం ప్రహ్లాదుడు ఇన్స్టాల్ చేసినటువంటి ఆ విగ్రహం. సంవత్సరం మొత్తం ఆ విగ్రహం మనకు చూస్తే శివలింగంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, దానికి కొన్ని కిలోల చంద్రము తో డెకరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రం అక్షయ తృతీయ రోజు యాజ్ ఇట్ ఈస్గా స్వయం భగవంతుడి యొక్క వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనము మనందరికీ దొరుకుతుంది. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆన్లైన్లో కూడా చూడొచ్చు. దాని తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే, ఇదే రోజు అక్షయ తృతీయ రోజు వేదవ్యాసుల వారు మహాభారతం యొక్క రచన కావించడం జరిగింది. వినాయకుల వారికి బోధిస్తూ ఉంటే తను రాయడం జరిగింది ఈ అక్షయ తృతీయ రోజు. సో ఈ విధంగా మనము అక్షయ తృతీయ రోజు ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి. దాంట్లో కొన్ని సత్యాలను మనం ఈరోజు చర్చించాం. మీ అందరికీ కూడా అక్షయ తృతీయ యొక్క శుభాకాంక్షలు. అందులో అక్షయ తృతీయ రోజు మనం చాలామంది ఏమనుకుంటారంటే, బంగారాన్ని కొని తీసుకొస్తే మన ఇంటికి సంవత్సరం అంతా బంగారం వస్తుంది అనుకుంటారు. కానీ హిందీలో సోనా ఇంటికి తీసుకొస్తే మన నిజమైనటువంటి సోనా అంటే నిద్ర అది హరించి వేస్తుంది. కాబట్టి ఈరోజు మనము బంగారాన్ని కాకుండా, అది బంగారం అయితే భౌతికమైంది, ఆధ్యాత్మికమైనటువంటి బంగారాన్ని మనము ఇంటికి తీసుకొని రావాలి. అంటే అక్షయ తృతీయ రోజు పాటించవలసినటువంటి నియమాలు, దాని ఫలితాలు ఏంటంటే, పొద్దున్నే దయచేసి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మముహూర్తంలో 3 గంటలకు లేచి భగవంతుడు భగవద్గీత భాగవతంలో చెప్పిన ప్రకారము మనము స్నానం చేసి భగవంతుడి యొక్క మంగళారతితో స్టార్ట్ చేయండి. మంగళారతి ప్రతి ఒక్కరు కూడా చేయండి. మంగళారతి తర్వాత భగవంతుడి యొక్క నిజమైనటువంటి ధనం, ప్రేమ ధనం
భగవంతుడి కలియుగంలో మనకిచ్చింది హరినామ సంకీర్తన, హరినామ జపయజ్ఞం, హరినామ సంకీర్తనని. దాని ద్వారా ఆ ధనం ఏంటంటే అక్షయము. భౌతికమైంది ఏది కూడా క్షయము అంటే నాశనం అవుతుంది. ఎందుకంటే మన ఇండ్లు ప్రాపర్టీస్ ఉండొచ్చు, మనమే శరీరం నుంచి వెళ్ళిపోయినప్పుడు అది ఇక్కడే ఉండిపోతుంది. కానీ మనతో పాటు ఆత్మతో పాటు వచ్చేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ధనము. అది భగవంతుడి జపాయజ్ఞం అనుకోండి, భగవంతుడి కథామృతం అనుకోండి. కాబట్టి రేపు అట్లీస్ట్ ఖచ్చితంగా పొద్దున ప్రతి ఒక్కరు మంగళారతి చేయండి. దాని తర్వాత భగవంతుడి యొక్క నామ జపం వీలైనంత ఎక్కువ నామజపం చేయండి. వీలైనంత ఎక్కువ మటుకు భగవద్గీత భాగవతం కథా శ్రవణం చేయండి. సో పారాయణం అంటే భగవద్గీత భాగవతం రీడింగ్ చేయండి, మీరు శ్రవణం చేయండి, కీర్తన చేయండి. అందులో ఇంకా ఆచార్యులు ఏం చెప్తారంటే సాధు సాంగత్యాన్ని